పరిశుద్ధుడైన యేసు ప్రభువు ప్రశస్త నామములో ఈ లైవ్ ప్రతినిత్యము చూస్తున్న వారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవుడైన యెహోవా మన ప్రతి అవసరతలలో, మన ఆధ్యాత్మిక ఉరవడిలో ఆ ప్రభువే మన పౌరసత్వం. ఆ ప్రభు అయిన యేసు స్తుతింపబడునుగాక. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మనీయలేదు. పరిశుద్ధుడు అయిన ప్రియ పరలోకమందు తండ్రి, ఈ ప్రశస్త సమయాన్ని అనుగ్రహించి ఉన్నావు. నీవు మాతో మాట్లాడితే మేము బ్రతుకుతాం. నీవు మాట్లాడితే అనేకులు బ్రతుకుతారు. నీ మాట అగ్ని వంటిది, సుత్తె వంటిది. మాట్లాడి మహిమను మీరు పొందండి. బిడ్డలు ఆశీర్వాదకరంగా సమృద్ధితో నింపమని ఆసక్తిగా నీ మాటలు వింటున్నారు. ఈ లైవ్ ప్రోగ్రాన్ని చూస్తూ ఉన్నారు. దీవెన ఆశీర్వాదాలతో నింపమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమెన్. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాయిచున్న మాటలు. దేవుడు మనకు శక్తి. కొరింథీయులకు వ్రాసిన పత్రిక 1వ కొరింథీ వ్రాసిన పత్రిక 1:18. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. నశించు వారికి నీ సిలువా వెర్రితనముగా ఉన్నది. నశించు వారికి నీ సిలువా వెర్రితనముగా ఉన్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయ్యున్నది. తిమోతికి అదే మాట. దేవుడు మనకు శక్తి. రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అని అపోస్తలుడైన పౌలు, దేవుడు మనకు శక్తి, ప్రేమయు. నిజంగా నశించు వారికి వెర్రితనం. రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. దేవుడు మనకు శక్తియు ప్రేమయు. 2వది ప్రేమయు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, కాగా తన అద్వితీయ కుమారుని యందు పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. ఆయనను అనగా శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్నాను. శాశ్వతమైన
ప్రేమతో ప్రేమించుచున్నాను అని ఇర్మియా గ్రంథంలో రాయబడిన ఈ ప్రేమ గల యేసు ప్రభువారు ఈ లోకానికి రావడం జరిగింది. దైవ శక్తి, దేవుని శక్తి, దేవుని ప్రేమ, శక్తియు, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే. ఇంద్రియ నిగ్రహము గల ఈ ఇంద్రియములు, సకలేంద్రియములు మానవుని కంట్రోల్లో ఉండాలి. ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఇచ్చినే గాని ఇంద్రియ నిగ్రహం పిరికివాడైతే వాడు పాపంలో పడతాడు. పిరికివాడు. కానీ ఈ ప్రశస్తమైన సమయంలో 39వ అధ్యాయం ఆదికాండం 7వ వచనం. అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పాను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించిన కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. ఇంటిలో నాకంటే పైవాడు ఎవడనూ లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. యోసేపు 17 ఏండ్ల వయస్సు కలిగిన ఈ యోసేపు ఎంత సెల్ఫ్ కంట్రోల్లో, కనీసం మనిషి తగిలితేనే టెంప్ట్ అయ్యే పరిస్థితి. బస్సులో ఒకవేళ ఒక పురుషుడు ఒక స్త్రీ ఏదో కొంత అట్లా తగిలితేనే టెంప్టేషన్కు గురవుతాడు. కానీ టెంప్టేషన్ కాదు, కానీ యేసుక్రీస్తును ఆయన లిమిటేషన్కు లిమిట్లో ఉన్నాడు, అంటే హద్దులో ఉన్నాడు. ఇమిటేషన్ దేవుని పోలిక. యోసేపు ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనే ఇచ్చిన కానీ ఎంత సెల్ఫ్ కంట్రోల్ చేసుకున్నాడు. పిరికితనం గల ఆత్మను నేను ఇయ్యలేదు. సామెతల గ్రంథంలో 28వ అధ్యాయము, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉందురు. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉందురు. అలాగైతే యోసేపు నీతిమంతుడు, ఇంద్రియ నిగ్రహం కలిగిన శక్తిమంతుడు. ఇంద్రియ నిగ్రహం గల శక్తిమంతుడు. మొదట ఆయన శక్తి ఏమిటి తెలుసా? దేవుని శక్తి. ముప్పై 37వ అధ్యాయం 17 ఏండ్ల వయస్సులో తన సహోదరులతో మందను మేపుతున్నాడు. చిన్నప్పుడు, అప్పుడు నాకు 17 ఏళ్ళు ఉండేవి లేవు. కానీ యోసేపు ఎలాగైతే
తన అన్నలు యాకోబు ఉపపత్నులను కొడుతున్నారో ఆ చెడుతనమును గురించిన సమాచారము తండ్రి దగ్గరకు తెచ్చుతూ ఉన్నాడు.